రాజు ఒక్కడే కానీ సైన్యం చాలా పెద్దది. ఐబొమ్మ రవి ఒక్కడే కానీ తన వెనుక ఉన్నటువంటి సైన్యం బాహుబలి సినిమాలో ప్రభాస్ వెనుకటి సైన్యం ఉందట. కానీ మన భారతదేశంలో కాదు, ఇతర దేశ విదేశాల్లో తన వెనుక ఒక పెద్ద సైన్యమే ఉంది. పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు, పెద్ద పెద్ద టెక్ కంపెనీలని సర్వర్లను సైతం హ్యాక్ చేయగల సామర్థ్యం ఉన్న దిగ్గజాలు తన వెంటున్నారట. ఇప్పుడు ఇది పోలీసుల విచారణలో బయటపడుతున్న అంశాలు. 3 రోజుల పాటుగా ఈ ఐబొమ్మ రవిని పోలీసులు విచారిస్తూ ఉంటే 2 రోజుల విచారణలో ఎక్కడా కూడా పోలీసులకి ఏమాత్రం సహకరించలేదట, ఏ విషయాన్ని కూడా బయట చెప్పలేదట. కానీ డబ్బుల కోసం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడని మాత్రం అంగీకరించాడట. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వివరాలు మాత్రం రవి ఎక్కడా చెప్పలేదు. 2వ రోజు రవి నుంచి కీలక సమాచారం సేకరించే పనిలో పడ్డారు పోలీసులు నిన్నంతా కూడా. అయితే యూకేలోని కొంతమంది టెకీలతో పైరసీ దందా నడుస్తోందట. కరేబియన్ దీవుల్లో రవి ఆఫీస్ ఉందట. అయితే రవి కింద 20 మంది కంటెంట్ క్రియేటర్లు, అంటే ఈ కంటెంట్ క్రియేటర్ ఇన్ సెన్స్ వాళ్ళు స్వతహాగా కంటెంట్ క్రియేట్ చేయకపోవచ్చు, కానీ ఈ కంటెంట్ని తమ ఖాతాల్లోకి క్రియేట్ చేయగల వ్యక్తులు 20 మంది టెక్ దిగ్గజాలు తన దగ్గర ఉన్నారట. ఇక ఐబొమ్మ బప్పం వెబ్సైట్ అని కూడా ఆయన మాత్రమే తొలగించగలుగుతాడట. ఈ విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. ఐబొమ్మ బప్పం వెబ్సైట్లని మాత్రమే తొలగించారు పోలీసులు. ఆయన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్రియేటింగ్ డైరెక్టర్గా, క్రియేషన్ హెడ్గా ఆయన ఉన్నారు 2 వెబ్సైట్లకి. సో అయితే ఆ 2 వెబ్సైట్లను కూడా పోలీసులు ఇప్పుడు తొలగించారట. వెబ్సైట్లు తొలగించినప్పటికీ ఇంకా ఈ పైరసీ సినిమాలు మాత్రం ఆగడం లేదు. మరో వెబ్సైట్లో ప్లే అయ్యేలా లింక్ చేసి పెట్టాడు రవి. తన టీం కూడా బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తోంది. సో ప్రెజెంట్ రాజు ఒక్కడే కానీ రాజ్యం చాలా పెద్దది, ఆ తర్వాత సైన్యం కూడా చాలా పెద్దది. బాహుబలి సినిమాలో ప్రభాస్కున్నటువంటి సైన్యం రవి వెనకాల ఉందట. నేను చెప్పినట్టు ఇందాక పెద్ద పెద్ద టెక్ కంపెనీలను సైతం కుప్పకూల్చేసి వాటి సర్వర్లను సైతం హ్యాక్ చేయగల సామర్థ్యమైనటువంటి టెకీలు రవి దగ్గర ఉన్నారట. వారంతా యూకేలో పనిచేస్తున్నారట. కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఒక చిన్న దేశానికి సంబంధించినటువంటి ఒక సిటిజన్షిప్ తీసుకున్నాడు ఈ రవి. అయితే అక్కడ కూడా టీం ఉందట. రవి కింద కరేబియన్ దీవుల్లో ఆయనకున్న ఆఫీస్లోనే సుమారుగా 20 మంది టెక్ దిగ్గజాలు ఉన్నారట. వారంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి లింక్ చేస్తూ అది మిర్రర్ సైట్లను ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో ఐబొమ్మ బప్పం లాంటి సైట్స్ క్లోజ్ అయినప్పటికీ ఇంకా పైరసీ సినిమాలు కనిపిస్తున్నాయంటే ఆయన వెనుక పనిచేస్తున్న టీం ఇదంతా చేస్తుంది. అంతా ఎందుకు, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమాలు కూడా దాంట్లో ప్లే అవుతున్నాయంట. నిజంగా షాకింగ్. నిన్న మొన్న ప్లే అవుతున్న సినిమాలు కూడా ఇక్కడ మళ్ళీ ఈ వెబ్సైట్స్లో ఐబొమ్మ లాంటి సైట్స్లో ప్లే అవుతున్నాయంటే ఎంతటి సామర్థ్యం, ఎంతటి బ్యాక్గ్రౌండ్ టీం ఉందో రవికి అర్థమవుతోంది. సో మాట్లాడదాం. మాతో పాటుగా మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో ఐబొమ్మ రవి వెనక ఒక పెద్ద సైన్యమే ఉంది. ఆయన వెనకాల పెద్ద పెద్ద టెక్ కంపెనీల సర్వర్లను సైతం హ్యాక్ చేయగల సామర్థ్యమైన టెకీలు ఉన్నారు. సో ఒక 20 మంది పెద్ద టీం కూడా ఉంది ఆయన వెనకాల చెప్తున్నారు. సో పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదు రవని కూడా తెలుస్తోంది. సో ఐబొమ్మ బప్పం వెబ్సైట్లు మూతపడ్డాయా, ఇంకా నడుస్తున్నాయి ఏంటి, అసలు ఏం అర్థం కావడం లేదు. ఎక్కడ చూసినా కూడా ఇంకా పైరసీ మూవీలు కనిపిస్తూనే ఉన్నాయి. రైట్ మనోజ్, ఏదైతే ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు ప్రాథమిక విచారణని సేకరించడం జరిగింది. కంప్లీట్గా అతని దగ్గర నుంచి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పటివరకు కూడా రాబట్టలేకపోయారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అతను ఇలాంటి విషయాలకు సహకరించట్లేదని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ సమయంలో ఆయన వ్యక్తిగత విషయాలు అండ్ ఆయన లైఫ్లో ఫేస్ చేసిన విషయాలు అండ్ స్టడీ నుంచి ఇప్పుడు ఈ పైరసీ భూతం వరకు ఏదైతే ఉందో ఈ డీటెయిల్స్ చెప్పాడు. కానీ ఈ డాటా ఎక్కడుంది, మీ సర్వర్ ఆఫీస్ ఎక్కడుంది, మీ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ దాంట్లో, అండ్ ఏ సర్వర్ని ఉపయోగిస్తున్నారు, ఎన్ని ఇంకా మిర్రర్ సైట్లు ఉన్నాయి, ఇలాంటి కీలకమైన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పటివరకు అయితే ఇమ్మడి రవి అయితే బయట పెట్టడం లేదు. ఆ విషయాల గురించి అయితే చాలా గోప్యంగా ఉంచుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఐబొమ్మని క్లోజ్ చేసిన తర్వాత మొత్తం కూడా ఐబొమ్మ రవిని ఇమ్మడి రవిని అరెస్ట్ చేశాక ఇక ఐబొమ్మని క్లోజ్ చేసామంటూ కూడా పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి సినీ ప్రముఖులతో మాట్లాడిన తర్వాత ఐబొమ్మ 1 అనే పేరుతో కొత్తగా వెబ్సైట్ రావడం, దాన్ని SBI ఇన్సూరెన్స్ అనే పేరుతోటి దాంట్లో ఆ మూవీ లింక్ని పే చేస్తే చాలా ఫ్రీగా మూవీస్ అయితే ప్లే అవుతూ ఉన్నాయి. దాని తర్వాత నుంచి ఇప్పుడు వచ్చిన సినిమాలు కూడా కంటిన్యూస్గా వెబ్సైట్లలో చాలా సదాహాగా ప్లే అవుతూనే వస్తూ ఉన్నాయి. అంటే దీని వెనుక ఇంకా బ్యాక్గ్రౌండ్ టీం ఎంతో రన్ అవుతుంది కాబట్టి ఇమ్మడి రవి పోలీసుల కస్టడీలో ఉన్నా కూడా భయపడకుండా, చెల్లించకుండా అంతే ధైర్యంగా ఉన్నాడు. బయట నుంచి కొంతమంది లాయర్లు అయితే మేము స్వతహాగా వచ్చి మేము రవి తరపున మేము వాదిస్తాం, బెయిల్ తీసుకొస్తాం అన్నా కూడా రవి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయలేదు, వారితో మాట్లాడలేదు, వారి డాక్యుమెంట్స్ మీద కూడా సైన్ చేయలేదు. ఎందుకంటే
రవికి ఏదో గట్టి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు లాయర్స్ వచ్చి మాట్లాడుతున్నా కూడా వారికి మాట్లాడడం లేదు, సంతకం పెట్టలేదంటే ఎవరో ఉన్నారు ఇతని వెనక, ఎవరో విడిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ధైర్యంతోనే రవి అయితే లోపల చాలా కూల్గా ఉండడం జరిగింది. పోలీసులు ఎంత విచారించినా, ఎన్ని క్వశ్చన్స్ చేసినా కూడా చాలా కూల్గా, నిశ్శబ్దంగా, సైలెంట్గా ఆయన వ్యక్తిగత విషయాలు చెప్పుకొస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన విషయాలు కేవలం అతను MBA చదివి అక్కడి నుంచి ఉద్యోగం కోసం ముంబై వెళ్ళి అక్కడ తర్వాత కోర్సులు చేసుకొని ఒక్కోసారి అర్ధాకలతో పడుకున్నాను, ఉద్యోగాలు లేక పైసలు లేక అర్ధాకలతో పడుకున్నాను, ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నాక భార్యతో విడాకులు తీసుకున్నాను. ఇవన్నిటికి కూడా కారణం ఈ డబ్బు లేకపోవడం అనే నేపథ్యంలోనే నేను ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ డబ్బులు కానిచ్చాను. ఆ బెట్టింగ్ యాప్లు వచ్చిన డబ్బుతోటి ఏదైతే వన్ తమిళమి, తమిళ్ రాకర్స్ అండ్ మూవీ రూల్స్ ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ నుంచి కొన్ని మూవీస్ నేను కొన్నాను. అప్పుడు అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో నా దగ్గర అంత పైరసీ చేసేంత టెక్నాలజీ లేదు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చిన డబ్బులతోటి ఆ తమిళ్ రాకర్స్ వెబ్సైట్ నుంచి కొన్ని మూవీస్ కొని నా దాంట్లో అప్లోడ్ చేస్తానంటూ కూడా పోలీసులకు అతను రవి వెల్లడించడం జరిగింది. దాని తర్వాత నుంచి తనే స్వతహాగా వెబ్సైట్లను హ్యాక్ చేస్తూ వారి ఏదైతే శాటిలైట్ ఛానల్స్లో శాటిలైట్ యూవీ ట్రాన్స్ఫర్ అవుతుంటుందో అందులోంచి మూవీ కాపీ చేసుకొని దగ్గర పెట్టుకోవడం జరిగింది. అండ్ దీని తర్వాత నుంచి అతను నెట్వర్క్ పెంచుకుంటూ పోయి మొబైల్స్ లో రికార్డ్ పర్సన్, తన వెనుక ఒక పెద్ద టీం కూడా ఉంది. ఆయన ఒక స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ క్రిమినల్. ఇప్పుడు ఎందుకంటే ఆయన సిటిజన్షిప్ ఇక్కడ లేదు, ఆయన వెబ్సైట్స్ మొత్తం కూడా UK నుంచి ఆపరేట్ అవుతున్నాయి, కరేబియన్ దీవుల్లో ఆయన ఒక ఆఫీస్ ఉంది, ఇంటర్నేషనల్ క్రిమినల్. సో సిటిజన్షిప్ లేకపోవడం కూడా పోలీసులకు ఒక సవాల్గా మారింది. ఇండియన్ చట్టాల ప్రకారంగా తనని శిక్షని విధించడము, తనని శిక్షించడము, లేకుంటే తను అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా సాధ్యపడదు అనేటువంటి ఒక చర్చ ప్రధానంగా జోరందుకుంది. ఈజ్ దట్ ట్రూ? లీగల్గా ఏం తెలుస్తోంది? ఆయన ఇండియన్ సిటిజన్షిప్ని వదులుకున్నాడు కాబట్టి ఇక్కడ అంత కఠినంగా ఆయనపై వ్యవహరించలేకపోవచ్చా? ఎస్ మనోజ్, ఏదైతే తను విదేశాలకు వెళ్ళినప్పుడు అయితే అతని ఐడెంటిటీ మార్చుకోవడం జరిగింది, వేరే పేరుతోటి అన్న ఒక కొత్త ఐడెంటిటీ, పాస్పోర్ట్ కానీ ఓటర్ ID కానీ సంబంధించిన అక్కడ స్వతహా అక్కడ దేశం సంబంధించిన కొత్త ఐడెంటిటీ, కొత్త పేరుతో అతనైతే అక్కడ జీవిస్తూ ఉన్నాడు. సో తను ఇక్కడ అరెస్ట్ చేసిన, ఇక్కడ ఈ ఐడెంటిటీతో అరెస్ట్ చేసిన ఆ కేసుకి ఈయనకి ఇక్కడ లింక్ అవ్వట్లేదు. ఎందుకంటే వేరే దేశం వెళ్ళినప్పుడు ఆయన ఇంకో కొత్త పేరు, ఫేస్ ఒకటే ఉంది కానీ పేర్లు వేరు, ఐడెంటిటీ వేరు ఉంది. సో అక్కడ దేశం కూడా మన పోలీసులకు సహకరించడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఇమ్మడి రవి గురించి చెప్తా ఉన్నారు కానీ అక్కడ ఉన్న పర్సన్ వేరే పర్సన్గా ఉండడం జరిగింది, ఐడెంటిటీ కంప్లీట్గా మార్చుకోవడం జరిగింది. ఫ్రాన్స్ కానీ కరేబియన్ ఐలాండ్స్లో కానీ ఒక ఆఫీస్ పెట్టుకొని 20 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నాడు. అంటే ఒక సినిమాలో చూసినట్టుగా తెలుస్తుంది, గోలిమార్ సినిమాలో చూసినట్టు విలన్స్ ఇక్కడ ఒక పేరుతో ఉంటారు, ఫారెన్ అబ్రాడ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త పాస్పోర్ట్తో అక్కడ జీవిస్తూ ఉంటారు. సో పోలీసులకి ఒక పెద్ద సవాల్గా మారుతూ ఉంటుంది. అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా ఏర్పడింది. ఇక్కడ ఒక సిటిజన్తో ఉన్నాడు, ఇండియన్ సిటిజన్, అంటే ఇక్కడ ఇమ్మడి రవితో ఉన్న ఈయనను పోలీసులు అరెస్ట్ చేయాలన్నా ఇక్కడ బెట్టింగ్ యాప్ సంబంధించిన కేసులే ఉంటాయి. ఒకవేళ పైరసీ భూతాన్ని ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు, ఇది అంతా కూడా ఈయనతోనే సూత్రధాడు అని ప్రూవ్ చేయాలనుకుంటే సో ఫారెన్ దేశంలో ఏదైతే ఆ దేశాలలో ఏదైతే ఐడితో ఉన్నాడో అక్కడ ఐడితో పట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఇమ్మడి రవి కాదు, వేరే పర్సన్ ఉన్నాడు కాబట్టి సో రెండు విభిన్న వర్గాలుగా ఉన్నాయి. సో కంప్లీట్గా పోలీసులు కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి ఇచ్చే అవకాశం లేదు. కేవలం ఇక్కడ లావాదేవీలు మాత్రమే బ్యాంక్ వాళ్ళకి ఇవ్వాలంటూ, రవి చేసిన లావాదేవీలు మాకు ఇవ్వాలంటూ కూడా పోలీసులకు ఒక లేఖ రాయడం జరిగింది పోలీసులు. సో ఫ్రాన్స్లో ఉన్న అతను ఆఫీస్ కానీ ఇల్లు కానీ సో డిఫరెంట్గా ఉంది. కరేబియన్ ఐలాండ్స్లో అతను ఇంకో ఐడెంటిటీతో ఉన్నాడు. సో కంప్లీట్గా 3-4 ఐడెంటిటీతో ఇమ్మడి రవి అయితే సర్వైవ్ అయ్యాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఒకవైపు తను అరెస్ట్ అయిపోయాడు, ఐబొమ్మ, బప్పం లాంటి వెబ్సైట్స్ ని క్లోజ్ చేశాము, ఇవన్నీ పోలీసులు చెప్తున్న మాటలు. కానీ రీసెంట్ గా నిన్న మొన్న విడుదలైనటువంటి సినిమాలు కూడా ఇంకా ఆ వెబ్సైట్లు అవైలబుల్ గా ఉన్నాయంట, చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఐబొమ్మ రవిని అయితే అరెస్ట్ చేశారు కానీ ఏ మాత్రం ఆ సేవలు ఐబొమ్మకి సంబంధించి ఆ సినిమాలు అయితే ఆగడం లేదు. సో బ్యాక్ ఎండ్ టీమ్ ఇంకా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్స్ని బ్యాన్ చేయించడంలో పోలీసులు విఫలమైనట్టేనా? ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కరేబియన్ అక్కడికి వెళ్ళి దీవుల్లోకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ తీసుకురాలేరు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అక్కడ ఎలా ఉందో కూడా తెలియదు. సో ఇవన్నీ ఛాలెంజ్ చేసి ఛేదించాలంటే ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్. సో వాళ్ళు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసేంత మాత్రాన ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడం తప్ప అంతకుమించి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో పోలీసులు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ పైరసీ సినిమాలు ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అటు పబ్లిక్, సినిమా ఇండస్ట్రీ అండ్ పోలీస్ రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, ఇమ్మడి రవిని పట్టుకున్నాక సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కొద్ది రోజుల్లోనే 2 రోజుల విచారణ కూడా పూర్తి కాలేదు. ఐబొమ్మ 1 అని మరో వెబ్సైట్ వచ్చింది. పోలీసులు మళ్ళీ మేము దాన్ని బ్లాక్ చేసామంటూ చెప్తా ఉన్నారు.
ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది వెబ్సైట్ అనుకున్న నేపథ్యంలో మరొక వెబ్సైట్ పుట్టుకొస్తూ ఉంది. దాన్ని బ్లాక్ చేస్తే ఇంకోటి వస్తూ ఉంది. సో పోలీసులు అలర్ట్ అయ్యారా లేకపోతే ఫెయిల్ అయ్యారా అనే దానిపై కొంచెం ఇంకా ప్రజలకే వదిలేయాలి ఆ ఉద్దేశాన్ని. ఎందుకంటే కేవలం ఒక పర్సన్ని లోపలేస్తారు, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇంకా రన్ అవుతూనే ఉంది. దీని వెనక పెద్ద దిగ్గజ హస్తాల నేత ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఐబొమ్మ రవి ఒక్కడే ఇంత స్థాపించలేడు. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్ నుండి ఒక అంత పెద్ద వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఎవరో ఇతన్ని చేరదీసి ఇతనికి ఉన్న నాలెడ్జ్ని వాడుకొని ఆ వెబ్సైట్ని బిల్డ్ చేసుకొని ఇంత పెద్ద టెక్ భూతాన్ని నడుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక్క రవిని అరెస్ట్ చేస్తే ఈ భూతం ఆగేటట్లేదు. ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక ఐబొమ్మ రవే బెట్టింగ్ యాప్లో వచ్చిన డబ్బుతో మూవీ రూల్స్ తమిళ రాకర్స్ దగ్గర సినిమాలు కొనుక్కొని ఇందులో పే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. అంటే దీని వెనకాల మూవీ రూల్స్ కానీ తమిళ రాకర్స్ ఇవన్నీ కూడా పెద్ద సైట్స్ ఉన్నాయి. సో వాటిని కనుక క్లోజ్ చేయగలిగితే ఈ ఇమ్మడి రవి అండ్ ఈ ఐబొమ్మను కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నిసార్లు ఐబొమ్మ వెనకాల ఉన్న మనుషుల్ని పట్టుకున్నా మిగతావారిని పట్టుకున్నా ఈ తమిళ రాకర్స్ మూవీ రూల్స్ని క్లోజ్ చేయకపోతే ఈ పైరసీ భూతం ఇలాగే కంటిన్యూ అవుతుంది కూడా ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత అటు సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి లాభం జరిగిందో తెలియదు, కానీ ఐబొమ్మ రవి అనే వ్యక్తి ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చకు దారితీశాడు. ఆయన టాలెంట్ తప్పుడు దారి పట్టించి ఉపయోగించి పైరసీలు క్రియేట్ చేస్తున్నాడు. కానీ ప్రభుత్వ వెబ్సైట్ హ్యాక్ చేయడం ఏంటి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆయన వెబ్సైట్లు హ్యాక్ చేయడం, సర్వర్లు హ్యాక్ చేయడం ఏంటి, హైకోర్టు సర్వర్ హ్యాక్ చేయడం ఏంటి, ఎక్కడో కూర్చుండిపోయి సినిమా థియేటర్ల సర్వర్లు హ్యాక్ చేసి అందరికంటే ముందుగానే సినిమా చూడడం ఏంటి. మీరు ఆశ్చర్యపోతారు, పుష్ప సినిమాని ఆయన వారం రోజుల ముందే చూశారట రిలీజ్ కంటే. చాలా అత్యధికులు కామెంట్స్ చేస్తున్న మాట ఐబొమ్మ రవి వైపే ఉంటామనేది. ఐబొమ్మ రవి వైపే ఉంటామని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మీరు మీ కామెంట్ని తెలియజేయండి. ఐబొమ్మ రవి వెంట ఉంటారా, సినిమా ఇండస్ట్రీ వైపు ఉంటారా అనేది. ఎందుకు ఈ మాట నేను పదే కోట్ చేస్తున్నానంటే సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా షేక్ చేశాడు ఐబొమ్మ రవి. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని, సినిమాలన్నింటినీ కూడా ఎట్లా హ్యాక్ చేస్తాడో తెలియదు, ఎక్కడ హ్యాక్ చేస్తాడో తెలియదు, కానీ మొత్తంగా ఐబొమ్మ వెబ్సైట్లో పెట్టేసి పబ్లిక్ అందరికీ ఫ్రీగా చూసే అవకాశం కల్పించాడు. వేలకు టికెట్ పెట్టి కొనుక్కోలేని వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సినిమాల్ని ఐబొమ్మలో చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ నేను ఐ మీన్ నాట్ టు సపోర్ట్ ఐబొమ్మ రవి. నేను ఐబొమ్మ రవిని సపోర్ట్ చేయడం లేదు. బట్ మీ సినిమా ఇండస్ట్రీ నేను 4 రోజులుగా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. చాలా న్యూస్ ఛానల్స్ కానీ మాలాంటి జర్నలిస్టులు కానీ లేకపోతే సామాన్య ప్రజలు కూడా రిక్వెస్ట్ రూపంలో చెప్తూ ఉన్నారు. మీరు చెప్పండి, మేము సినిమా టికెట్ ధరలు పెంచమని ప్రభుత్వాన్ని కోరము. సామాన్యమైన టికెట్, అది పెద్ద స్టార్ సినిమా అయినా, అది ఏ స్టార్ అయినా, ఏ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక నటుడైనా కూడా, ఎవరి సినిమా అయినా కూడా ఒకే ధరకి మేము ఇస్తాము. ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకు పత్తి దగ్గర పంట చెల్లు దగ్గర పత్తి కొనుగోలు సమయంలో అన్నిటికీ ఒకే ధర ఉంటుంది, కానీ ధర వ్యత్యాసాలు ఉన్నాయి కదా. ఒక ధర ఫిక్స్ చేసినా ఆ ధరకి అందరూ అమ్ముకోవాలి. అట్లాగే మీరు కూడా ఒక సినిమా ధరకి ఒక టికెట్ రేట్ ఫిక్స్ చేయండి, అన్ని ఆ ధరకే తీసుకోండి. మేము ఎక్కువ ఖర్చు చేస్తున్నాం కదా అంటే ఎక్కువ ఖర్చు చేయడం మూలంగా ఎక్కువ మంది జనం చూస్తారు మీ సినిమాని. ఎక్కువ జనం చూస్తే మీకు ప్రాఫిటే కదా. సో కానీ మీ వ్యత్యాసాలు, మీ యొక్క చర్యలు, మీరు మాట్లాడే మాటలే ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నాయి. నేను ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి విక్కీ విజయ్ కామెంట్ చేశారు. ఏమన్నారంటే రవితోనే బ్రదర్, ఎవరితో ఉన్నారు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారంటే రవితోనే అని చెప్తున్నాడు ఆయన. తర్వాత శ్రీనివాస్ ఐబొమ్మ రవి సపోర్ట్ చేస్తున్నాడంట. తర్వాత సుధాకర్ గిడ్డి ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నాడు అంటున్నాడు. మీ సపోర్ట్ ఎవరికి అని అంటే మీరు నమ్మరు, 100కు 100% ఐబొమ్మ రవి అని చెప్తున్నారు. 100కు 100%. మీరు కింద పోల్లో చూడండి, 100%, నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఓట్. ఇప్పటివరకు ఆ పోల్లో ఒక్క ఓటు కూడా సినిమా ఇండస్ట్రీ వైపుగా లేదు. 100కు 100% మంది మేము ఐబొమ్మ రవినే సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఒక నిందితుడికి, పైరసీకి పాల్పడిన వ్యక్తికి, పైరసీని క్రియేట్ చేసిన వ్యక్తికి, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వ్యక్తికి మీరు సపోర్ట్ ఇస్తున్నారంటే అర్థమవుతోంది ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటుందనేది. ఇంకొక క్వశ్చన్ కూడా, ప్రకాష్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ, చాలామంది చిన్న యాంకర్లు, చిన్న సీరియల్ నటీనటులు, చిన్న యూట్యూబ్ బ్లాగర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదా? మరి వాళ్ళ మీద కేసులు అయ్యాయి, విచారణ జరిగింది, కానీ వాళ్ళు అరెస్ట్ చేశారా? ఇట్లా నిజంగా ఐబొమ్మ రవిని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం మూలంగా అరెస్ట్ చేశాం. సజ్జనార్ గారు మాట్లాడుతున్న మాటల్లో ఆయన ఏమన్నాడు? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న క్రమంలో మా ఇండస్ట్రీలో ఉన్నటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వ్యక్తులపై కూడా పెట్టి ఉంటే మీరు ఈరోజు చాలా విశ్వాసం వచ్చేది పబ్లిక్, పోలీసుల మీద. ఈ రవి కింద సపోర్ట్ వచ్చేది కానే కాదు, ఇంకా పెరుగుతోంది. నేను పోలింగ్ కండక్ట్ చేశాను, 95%, 96% ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తుంటే జస్ట్ 4% మాత్రమే ఈ సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఎందుకు మీరు రవికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో రవి వెనుక పెద్ద సైన్యం ఉంది,
రవిని అరెస్ట్ చేసినందుకు పోలీసులు కొంత వాళ్ళ టెక్నిక్ ఉపయోగించాము, మేము ఇక్కడ హీరోయిజాన్ని చూపించాము అనే రకంగా చెప్పుకుంటున్నారు. కానీ ఐబొమ్మ రవి వెనుక 20 మంది టెక్ దిగ్గజాలు ఉన్నారట. వారంతా కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు. నిన్న మొన్న రిలీజ్ అయిన సినిమాల్ని కూడా ఇప్పుడు ఐబొమ్మ రవి తన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఐబొమ్మ రవి ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎందుకు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.